కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ కూడా యూఎస్ఏకి వెల్కమ్ అండి. సో మనం యూఎస్ఏలో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, డైలీ రివార్డ్స్ ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి, ట్రేడింగ్ ఎలా చేసుకోవాలి అనేది మనం చూద్దాం. అయితే దీనికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఒక వ్యాలెట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలండి. సో ప్రజెంట్ మార్కెట్లో చాలా వ్యాలెట్స్ అయితే ఉన్నాయి కదా. సో అందులో బెస్ట్ ఏదనేది మనం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్కి వెళ్ళండి. మొబైల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు సెర్చ్ ఆప్షన్లో బిట్గెట్ వ్యాలెట్ అని టైప్ చేసుకోండి. అంటే మీరు ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్ లేదా బినాన్స్ ఆల్రెడీ యూస్ చేస్తున్న వాళ్ళైతే అవి చేయొచ్చు. బట్ బిట్గెట్ వ్యాలెట్లో ఏంటంటే ఒక చైన్ నుండి వేరే చైన్కి, లైక్ బిఎన్బి చైన్ నుండి సోలానాకి, సోలానా టు బేస్ కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఉన్న వాటిలో కొంచెం ఈజీగా యూస్ చేసుకోవడానికి బిట్గెట్ వ్యాలెట్ అనేది బెటర్ అండి. సో వన్స్ ఇది సెర్చ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా బిట్గెట్ వ్యాలెట్ వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓకే, వన్స్ వ్యాలెట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు చూసినట్లయితే కింద రైట్ సైడ్ వ్యాలెట్ అని ఉంది కదండి, దానిపైన క్లిక్ చేసుకొని పైన టాప్లో మై వ్యాలెట్ అని చూపించింది. సో ఇప్పుడు ఈ మై వ్యాలెట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ బ్యాకప్ ఉంది కదండి, బ్యాకప్ మీద మనం క్లిక్ చేసుకొని నెక్స్ట్కి వెళ్ళాలండి. ఓకే, వన్స్ నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత ఇలా మన బయోమెట్రిక్ ఇస్తే మీకు ఇక్కడ వ్యూ సీడ్ ఫేస్ అని వస్తుంది. ఓకేనా, సో ఈ సీడ్ ఫేస్ అనేది మనం ఎవరికి చూపించకూడదండి. ఇదే మనకి కీ అనమాట మన వ్యాలెట్కి. బట్ ఇక్కడ నేను జస్ట్ మీకు తెలియాలి అని చెప్పి సీడ్ ఫేస్ చూపిస్తున్నాను. ఈ వ్యాలెట్ అయితే నేను యూజ్ చేయనండి. మీరు మాత్రం మీ సీడ్ ఫేస్ అనేది చాలా సీక్రెట్గా ఒక 2-3 డైరీస్లో అలా రాసుకొని లాకర్లో సేవ్ చేసుకోవాలండి. దాన్ని ఫొటోస్ క్లిక్ చేసుకొని కానీ లేదా ఈ గూగుల్ నోట్స్లో కానీ అస్సలు చేయకూడదండి. ఓకే, సో జస్ట్ దీనిపైన ఇలా క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 12 వర్డ్స్ సీడ్ ఫేస్ వస్తుంది కదా. ఈ 12 వర్డ్స్ని కూడా మనం సేమ్ ఆర్డర్లో ఒక పేపర్ పైన కానీ డైరీలో కానీ రాసుకొని కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి. చేశాక ఇక్కడ మనకి నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9, 10, 12 ఇచ్చారు నెంబర్స్. ఆ 9th ప్లేస్లో ఏదైతే సీడ్ ఫేస్ మీరు పేపర్లో రాసుకున్నారో వర్డ్, ఆ వర్డ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకుని కంప్లీట్ వెరిఫికేషన్ అని కొట్టాక మీకు వ్యాలెట్ అనేది బ్యాకప్ అయిపోతుందండి. సో వ్యాలెట్ చాలా సెక్యూర్గా ఉంటుంది. ఓకేనా, వన్స్ అట్లా చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ టాప్లో చూడండి రైట్ సైడ్ 4 డాట్స్ ఉన్నాయి కదా. డాట్స్ మీద క్లిక్ చేసుకుని ఇందులో బిఎన్బి చైన్ ఉంది, చైన్ సెలెక్ట్ చేసుకోవాలండి. బిఎన్బి చూసారా వచ్చింది, ఎల్లో కలర్ బిఎన్బి చైన్ సింబల్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మై వ్యాలెట్ పక్కన 2 బాక్సెస్ అనేవి ఉన్నాయండి, అది కాపీ సింబల్. సో దానిపైన క్లిక్ చేయగానే చూసారా ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ కాపీడ్ అని మనకు వచ్చింది. ఇప్పుడు ఈ వ్యాలెట్ అడ్రస్ని మీకు ఎవరైనా బిఎన్బి చైన్ మీద కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేస్తారన్నా, ఓకే, మీరు ఎవరి దగ్గర కాయిన్స్ తీసుకోవాలన్నా వాళ్ళకి ఇలా అడ్రస్ పంపించాలండి. మీ బిఎన్బి చైన్ అడ్రస్ అడిగేటప్పుడు ఇక్కడ మై వ్యాలెట్ పక్కన ఈ కాపీ సింబల్ ఇలా క్లిక్ చేసుకుని కాపీ అయిన తర్వాత ఆ వ్యాలెట్ అడ్రస్ మాత్రమే వాళ్ళకి పంపించాలి. అది వ్యాలెట్ అడ్రస్ అండి, మీ వ్యాలెట్ అడ్రస్. ఓకే, సో ఇట్లా పంపించారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రెండ్ దగ్గర తీసుకున్నారు, వాళ్ళకి పంపించారు. పంపిస్తే వాళ్ళు మీకు యూఎస్ఏ కాయిన్స్ అనేవి పంపారు. అయితే వాళ్ళు మనకి పంపించిన కాయిన్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవ్వండి. ఎందుకంటే మీరు కింద చూసుకున్నట్లయితే బిఎన్బి, యూఎస్డిసి అండ్ యూఎస్డిటీ ఉన్నాయి. మరి యూఎస్ఏ అనేది ఇక్కడ ఉండాలి కదా. ఉండాలి అంటే మన యూఎస్ఏ యొక్క కాంటాక్ట్ అడ్రస్ ఇప్పుడు మీకు కింద ఇస్తాను వీడియోతో పాటు. ఆ కాంటాక్ట్ అడ్రస్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ మనకి ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా మిడిల్లో. ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా సెర్చ్ ఆప్షన్ వచ్చింది టాప్లో. సో ఇప్పుడు ఈ సెర్చ్ ఆప్షన్లో మనం ఏం చేస్తామంటే ఏదైతే యూఎస్ఏ కాంటాక్ట్ అడ్రస్ ఇప్పుడు నేను కింద ఇస్తానో దాన్ని ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా, పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత సో ఈ సెర్చ్ ఆప్షన్లో మనం మన కాంటాక్ట్ అడ్రస్ అనేది పేస్ట్ చేసుకున్నాం. ఓకే, ఇట్లా పేస్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి యూఎస్ఏ అని వచ్చింది కదండి, ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసుకోవాలి. వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత అది వ్యాలిడేట్ చేసుకొని యాడ్ అవుతుందండి. ఓకే, యాడ్ అయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చినట్లయితే చూస్తే మనకి కింద యూఎస్ఏ అని కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు ఈ వ్యాలెట్ అడ్రస్ ఎవరికి ఇచ్చినా వాళ్ళు మీకు కాయిన్స్ పంపించేటప్పుడు అవి ఇక్కడ మనకి కాయిన్స్ అనేవి కనిపిస్తాయండి. ఓకేనా, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. చాలా సింపుల్ అండి. పైన మై వ్యాలెట్ పక్కన అడ్రస్ కాపీ చేసుకుని ఇక్కడ బిఎన్బి చైన్ పెట్టుకుని మాత్రమే వాళ్ళకి వ్యాలెట్ అడ్రస్ ఇవ్వాలి. ఆ కాయిన్స్ మీకు వన్స్ రిసీవ్ అయిన తర్వాత మీరు మన యూఎస్ఏ కాంటాక్ట్ అడ్రస్ కింద ఇస్తాను కదా, దాన్ని ప్లస్ సింబల్లోకి వెళ్ళి సెర్చ్లో అది పేస్ట్ చేసి దాన్ని మాత్రమే మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటే మీకు ఇక్కడ కాయిన్స్ అనేవి కనిపిస్తాయండి. ఓకేనా, ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఈరోజు అందరూ కూడా బిట్గెట్ వ్యాలెట్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఈ విధంగా యూఎస్ఏ కాంటాక్ట్ అడ్రస్ అనేది అందులో యాడ్ చేసుకొని ఉంచుకోండి.